హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వడియాలు. సమ్మర్ వచ్చేసింది కదండి, ఎక్కువగా వడియాలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చక్కగా వస్తాయి. ఎక్కడ విరిగిపోకోకుండా కరకరలాడుతూ చక్కగా వస్తాయి. నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. సన్న సగ్గుబియ్యం అయినా పర్వాలేదు. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండిని వీడియోలో చూపించిన విధంగా బియ్యపిండిని కాస్త చేతితో ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా అంటే మరి కాస్త బియ్యపిండి పడుతుందండి. ఇప్పుడు ఈ బియ్యపిండిని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యపిండిని మాత్రమే వాడుతున్నానండి. ఏ కప్పుతో అయితే బియ్యపిండిని తీసుకుంటామో అదే కప్పుతో నీళ్ళను కొలుచుకోవాలండి. నేను ఇక్కడ చిన్న కప్పుతో తీసుకుంటున్నాను. మీరు కప్ సైజ్ పెంచుకుంటే సరిపోతుంది. మీరు దేంతో అయితే కొలుచుకుంటారో దానితో మాత్రమే వాటర్ని కూడా కొలుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ముందుగా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 2.5 కప్పుల దాకా నీళ్ళని తీసుకోవాలండి. మొత్తం ఒకేసారి పొయ్యకుండా ఫస్ట్ 1 కప్పు వాటర్ని పోసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 6.5 కప్పుల దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. మొత్తం 9 కప్పుల నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా 2.5 కప్పుల నీళ్ళను బియ్యం పిండిలో యాడ్ చేసుకున్నాం కదండి. అందుకోసం ఇప్పుడు 6.5 కప్పుల దాకా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. వడియాల్లోకి సాల్ట్ అనేది ఎక్కువగా పట్టదండి. వాటర్ ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, ఆ బియ్యం పిండిని మరోసారి కలుపుకొని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి అడుగు భాగానికి పట్టేసి ఉంటుందండి. అందుకని ఒకసారి ఇలా కలుపుకొని వాటర్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేకుంటే అడుగు మాడిపోతుంది, ఉండలు కట్టేస్తుందండి. చూడండి, 2 నిమిషాలకే కాస్త చిక్కపడిపోయింది కదా. ఇప్పుడు మరి కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. మీకు కన్సిస్టెన్సీ అనేది గరిటె పైన వేలితో ఈ విధంగా అని చూస్తే ఏ మందస్థాన పిండి అంటుకుంటుందో అర్థమైపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే సాల్ట్ను అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని తీసుకోవాలండి. నేను ఇక్కడ తడి క్లాత్ని ముందుగానే పరుచుకొని పెట్టుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా 2 పొరలుగా పరుచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడియాల పిండిని ఈ విధంగా తీసుకోవాలి. అదే బౌల్తో పెట్టలేము కదండి. ఈ విధంగా చిన్న బౌల్లోకి తీసుకొని వెంటనే మిగతా వడియాల పిండి మీద మూత పెట్టేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా తడి క్లాత్ మీద కొంచెం కొంచెంగా పిండిని గరిటెతో ఈ విధంగా వడియాల్లాగా వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇదే విధంగా వేసుకోవాలి. మనం వడియాల పిండిని ఈ విధంగా వేస్తూ ఉండగా పిండి అనేది కాస్త ఆరిపోవడం స్టార్ట్ అవుతుంది కదండి. చూడండి, ఈ విధంగా ఆరిపోవడం స్టార్ట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా వేసి పైన గరిటెతో కాస్త అలా అంటే వడియాలు అనేవి చక్కగా వస్తాయి. చూడండి, వడియాలను ఈ విధంగా వేసుకున్నాను. వీటిని ఎండలోనే పెట్టాలనేది ఏమీ లేదండి. రూమ్లో పెట్టుకొని కూడా ఫ్యాన్ని హై స్పీడ్ మీద పెట్టుకొని
ఒకరోజు మొత్తం ఎండపెట్టుకోవచ్చు. చూడండి, మరుసటి రోజు చూపిస్తున్నాను. వడియాలు చక్కగా ఎండిపోయాయి కదండి. ఇప్పుడు క్లాత్ని 2 పొరలుగా పరుచుకున్నాం కదండి. ఒక పొరను తీసుకొని పైవైపుకి ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ని చిలకరించుకోవాలి. ఎక్కువ వాటర్ని చిలకరించుకోవద్దండి. వాటర్ ఎక్కువ కనుక వేసుకుంటే వడియాలు అనేవి మెత్తపడిపోయి విరిగిపోతాయి. కొంచెం మాత్రమే వాటర్ని వీడియోలో చూపించిన విధంగా చిలకరించుకొని వడియాలను తీసుకోవాలి. చూడండి, వడియాలు ఎంత చక్కగా వస్తున్నాయో. మనం గట్టిగా తీయాల్సిన అవసరం కూడా లేదండి. అసలు ఎక్కడా విరిగిపోకుండా ఎంత రౌండ్గా ఎంత చక్కగా వస్తున్నాయో. మీకు ఒకవేళ ఒక రోజులో ఇవి ఎండిపోకోకుండా ఉన్నట్టు కనుక అయితే మరొక రోజు ఎండపెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా నీళ్ళు చిలకరించుకొని తీసుకుంటే చక్కగా వస్తాయి. చూడండి, ఈ విధంగా తీసుకున్న వడియాలను వేరొక క్లాత్పై ఒక్కొక్కటిగా పరుచుకొని మరొక రోజు ఎండపెట్టుకున్నానండి. ఇలా పరుచుకోకుంటే మనం నీళ్ళను చిలకరించుకొని తీసుకుంటాం కదండి, తడికి అతుక్కుపోతాయి. ఒకరోజు తర్వాత చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు ఈ వడియాలను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఎంత హీట్లో ఉంటే వడియాలు అంత చక్కగా వస్తాయండి. ఇప్పుడు వడియాల్ని ఆయిల్లోకి ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, వడియాలన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాను. చూడండి ఎంత చక్కగా కరకరలాడుతూ వచ్చాయో. ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.